ఈరోజు యుఎస్లో ఒక హైవే ఉంది, దాని పేరు $1 మిలియన్ హైవే. దాన్ని యుఎస్లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ హైవే కూడా అదే, అట్ ద సేమ్ టైం మోస్ట్ డేంజరస్ హైవే కూడా అదే. డేంజరస్ ఎందుకు? పద, వెళ్తారు కదా, చూద్దాం పద. ఇక్కడ కొలరాడోలో డ్యూరాంగో అనే చిన్న టౌన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక అరగంట వెళ్తే డైరెక్ట్ హైవేకి వెళ్తాం. ఆ హైవే అంతా కూడా పెద్ద పెద్ద మౌంటైన్స్, ఎత్తులు, పల్లాలు ఉంటుంది రోడ్డు. మా అన్న డ్రైవర్. ఇప్పుడే హైవేలోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, కానీ ముందు ఇక్కడే ఈ కొండల మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఇదిగో పైనుంచి చూసిన ఊర్లోకే కిందకి సిల్వర్ టన్ అనే చిన్న టౌన్లోకి వచ్చాము. కొండల మధ్యలో చుట్టూ బ్రిడ్జులు, రివర్లు భలేగా ఉంది అసలు. ఇదిగో ఇక్కడ చూడు, చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి కదా. ఇగో ఇక్కడ ఈ చుట్టూ లేక్స్, చిన్న చిన్న బ్రిడ్జులు. ఊరు ఇంతే, ఈ కనపడేదే ఊరంతా, ఈ కనపడేదే. ఒక 1/2 స్క్వేర్ కిలోమీటర్ కూడా ఉండదు. మనం ఫస్ట్ తీసుకుంది ఇక్కడే షూట్. ఇక ఇక్కడ నుంచి ఈ హైవే స్టార్ట్ అనమాట. 25 మైల్స్ ఉంటుంది ఇది, అంటే ఆల్మోస్ట్ 40 కిలోమీటర్లు. ఇదిగో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ మంచు, రోడ్లు. ఆపుతున్నావా? ఇలాంటి మౌంటైన్ వ్యూస్, ఇలాంటి మౌంటైన్స్ అంటే మా అన్నకి చాలా ఇష్టం. బయటకు దిగంగానే వాన, జలపాతాల సౌండ్, వాటర్ సౌండ్ వినపడుతుందన్న. మొన్న మా అన్న స్విట్జర్లాండ్ వెళ్ళి వచ్చాడు. లాస్ట్ ఇయర్ అన్న, అంతకుముందు సేమ్ అక్కడ కూడా ఇంతే ఉంటుందని చెప్తున్నాడు. ఇదిగో అయితే దీన్ని డేంజరస్ హైవే అంటానికి కారణం ఏంటి అంటే, కర్వ్స్ ఇట్లా స్టీప్గా ఉండటము మలుపులు తిప్పే దగ్గర. ఇంకా ఇప్పుడు హైవేల్లో అటు ఇటు తిరిగేటప్పుడు రోడ్డుకి పక్కనే చిన్న రైలు, అంటే ఒకటి ఇట్లా గ్రిల్లుకు మళ్ళీ కట్టి ఉంటుంది కదా, పొరపాటున కారు వెళ్తే ఆగటానికి. ఈ హైవేకి చాలా చోట్ల అది ఉండదు. ప్లస్ పక్కనే చాలా చాలా క్లిఫ్ ఉంటుంది, అంటే లోయ. బండి పక్కకి వెళ్ళింది అనుకో, పిల్టీలు కొట్టుకుంటూ కిందకి వెళ్ళి పడిపోతాం, అప్పుడు అవుట్. ఇంకానేమో రోడ్డు మీద చాలా చోట్ల ఈ లూజ్ గ్రావెల్, పైనుంచి కొండలు అక్కడక్కడ కట్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసినాయి కొన్ని చోట్ల. ఓకే, ఇక్కడ రివర్ కనపడుతుంది. చిన్న రివర్స్ చాలానే ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. రివర్ యాక్సెస్. ఇదిగో కొంతమంది హైకింగ్ అది చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ లోపల ఈ రోడ్లన్నీ ఉన్నాయి కదా, రోడ్లు కాదు, లోపల ఈ చెట్లు పొట్లు ఉన్నాయి కదా, వాటిల్లో ఆఫ్ రోడింగ్ కార్లు, ఆఫ్ రోడింగ్ హై ఎలివేషన్ ఉన్న ఆఫ్ రోడింగ్ కార్లు తీసుకొని వెళ్ళి వాటిల్లో నడుపుతున్నారు. మన బండి కూడా వెళ్ళిద్దేమో, రేపు ట్రై చేద్దాం. పర్లేదు, హోండా HRV. దీన్ని ఆఫ్ రోడ్డుకి తీసుకెళ్తే దీన్ని తీసుకెళ్ళిన ఘనత మనకే దక్కిద్ది. సిల్వర్ టన్, ఔరే అనే రెండు స్మాల్ టౌన్లకి మధ్యలో 25 మైళ్ళ పాటు ఉంటుంది ఈ రోడ్డు, ఈ హైవే. ఇగో పక్కకి వెళ్ళామంటే అవుట్. ఇగో ఈ రాళ్ళు చూడు కిందకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న జలపాతాలు ఉన్నాయి, కనపడుతున్నాయా? అదిగో
ఇటు పక్కకు చూడు, ఇటు పక్కకు అసలు ఏమీ లేదు. వార్నింగ్ సైన్స్ కానీ, లేకపోతే ఎల్లో కలర్లో నైట్ టైము ఫ్లాష్ అవుతూ ఉంటుంది కదా ఇట్లా రేడియంకి మళ్ళీ, అది కానీ చూడు. అవి ఉన్నాయి. కానీ అక్కడక్కడ లేదు. మామూలుగా అయితే ఇట్లా రైలు ఒకటి ఉంటుంది కదన్న, ఫుల్ రైలు ఉంటుంది. రైలు లేదు, అది లేదు, అది లేదు. అది లేదు. ప్లస్ ఏ టైంకి ఎప్పుడు ఏ రాయి పడిద్దో అలాంటివి కూడా ఏమి లేవు అనమాట. అందుకని మోస్ట్ డేంజరస్ హైవే అంటుంటారు. చూడు కింద అంతా వ్యాలీ. ఓకే, ఇక్కడ ఒక దగ్గర ఆఫ్ రోడింగ్కి వచ్చాము, లోపలికి వెళ్దాం. ఈ హైవే మీద ఇలాంటి ఆఫ్ రోడింగ్లు చాలా ఉన్నాయి. హై క్లియరెన్స్ ఉండాలి, వ్యాలిడ్ డ్రైవర్ లైసెన్స్ ఉండాలి అని చెప్పి అన్ని చోట్ల రాసి ఉంది. ఓకే, మన బండి వెళ్ళిద్దన్నా. హోల్డ్ ఆన్ దిస్ ఏరియా ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని ఏదో రాశారు అక్కడ. అక్కడది ప్రైవేట్ ఏరియా, లోపలికి రావద్దని చెప్పి రాశారు. సరే, ఇంకో దగ్గరికి వెళ్దాం. బండిలో విండ్షీల్డ్కి కొట్టే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ లేవు. మా అన్న చూడు ఏం చేస్తున్నాడు, వైపర్ ఆన్ చేసి అందులో పోతామా అన్న. కొన్ని రేడియేటర్, దాంట్లో రేడియేటర్ కాదు మన ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అంటే స్టిల్ వెళ్ళొచ్చు, కానీ ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇందులోకి తిప్పుదాం. ఇక్కడ ఇంకో ఏరియా ఉంది, ఈ ఆఫ్ రోడ్కి వెళ్దాం. ఒక్క నిమిషం చదువుదాం నాకు. హై క్లియరెన్స్ ఫర్ 4 వీల్. మన బండి 4 వీలే. వెళ్ళిగన్నా చెమ్మవుతుంది కింద. ఓకే, ఇక్కడ ఏదో రాశారు మళ్ళీ, చదువుదాం ఆగు. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుంది చూడు, ముందుకెళ్ళి కొద్దా. నేను వీడియో చూసా కదా, నాట్ వర్త్ మన. ఓకే, అర్థమైపోయింది. మన బండి వెళ్ళదు ఈ రోడ్లో కూడా. మళ్ళీ వెనక్కి హైవే ఎక్కుదాం మళ్ళీ. అది చూడు ఎట్లుందో, అదో స్టీప్ ఎట్లా ఉందో చూసారా. 1 వేలు మళ్ళీ అన్నీ లూజ్ గ్రావెల్స్ ఉంటాయి. రోడ్లు గట్టిగా, బండి టైర్లు గట్టిగా ఉండాలి, ఎలివేషన్ ఎక్కువ ఉండాలి. ప్లస్ పైనుంచి వాటర్ కూడా వస్తున్నాయి. What about the engineer pass? That I don't know. You don't know? Okay. I don't know. All right. Thank you. Just go fast. All right. Right? అక్కడ ఒకళ్ళని అడిగాం మన బండి వెళ్ళిద్దా అని, వెళ్ళదని చెప్పారు. ఇదిగో ఇది చూడు, ఇదేంది లోపల Creek. క్రీక్ లేక్, Lake. రెడ్ మౌంటైన్ ఆల్పైన్స్. నువ్వు ఆ వాటర్ స్మెల్ చూసేవచ్చు చూడు. రస్ట్ అంటే రస్ట్. అదే ఇప్పుడు మనం ఏదైనా ఐరన్ తుప్పు పట్టింది కడిగి స్మెల్ వస్తుంది చూడు. అవునవును, అట్లా వస్తున్నాయి ఆ వాటర్ మనం కడిగింది. ఓ ఇందాక స్మెల్ చూసావా. ఇందాక వాటర్ దగ్గర దిగాడు కదా, వాటర్ స్మెల్ చూసాడంట. వాటర్ తుప్పు పడితే ఏమన్నా తుప్పు స్మెల్ ఉంటుంది చూడు, ఆ స్మెల్ ఉందంట వాటర్. అది సో వాటర్ హెవీ మెటల్స్ ఉన్నాయన్న వాటర్లో అయితే. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అన్న. ఇక్కడ ఆపన్నా, ఇక్కడ పుల్ చేయి, ఇక్కడ పుల్ చేయి. ఓ ఎగ్గిరవతల పడింది డోరు. గాలి, చాలా గాలి ఉంది ఇక్కడ. ఇగో జలపాతాలు చూడు ఇక్కడ.
అదిగో మన రోడ్డు అట్లా మెల్లిగా అటు వెళ్ళి అటు దిగుతూ ఉంటుంది కిందకి. ఇదిగో ఇక్కడ స్నో పడుతుంది చూసారా, ఈ పడిన స్నోనే కొంచెం కొంచెం ఎండకి కరిగిపోయి వాటర్కి మళ్ళీ వెళ్తుంది. అదిగో అదంతా కూడా స్నోనే. ఇదిగో మౌంటైన్ కలర్స్ చూడు ఎలా ఉన్నాయో. ఇదిగో నిజంగానే డేంజర్ హైవే ఇది. జాగ్రత్తగా ఫోకస్ తోటి నడపాలి. ఈ పక్కనకి ఇటు వెళ్ళిందా పొరపాటున స్లిప్ అయినా అవుట్. ఇదిగో ఘాట్ రోడ్స్ ఉన్నట్టు ఎలా ఉన్నాయి చూడు. యుఎస్లో ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ ఇది అన్నిట్లో కల్లా ఎక్స్ట్రీమ్ పీక్స్లో ఉంటుంది అనమాట ఈ రోడ్డు. ఇక్కడ కెమెరాస్లో డెప్త్ తెలవట్లేదు, ఇగో కింద నుంచి వస్తున్నాయి బళ్ళు. ఇక్కడ ఏదో ఒక బ్రిడ్జ్ కట్టుతున్నారా, పాత బ్రిడ్జ్. ఓకే, మైనింగ్ టైంలో చేసిన బ్రిడ్జ్. మైనింగ్ 1800 సంవత్సరంలో మైనింగ్ చేయటం కోసం ఈ కొండల్లో ఉన్న ఈ సిల్వర్ ఈ వెండిని తీయటానికి, ఈ కొండల్లో ఉన్న వెండిని బయటకు తీయటానికి ఇక్కడ రోడ్ వేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు రోడ్ వేశారు కాబట్టి ఉంది కదా, తర్వాత హైవే చేశారనమాట దాన్ని. ఇదిగో ఇక్కడ చూడు పైనుంచి, ఇదిగో ఇటు సైడ్ వాటరు, ఇదిగో ఇటు వాటర్. ఇక్కడ కొంచెం మంచి వ్యూస్ ఉంటాయి చూడు. వెళ్దాం, ఒక 5 మైళ్ళు వెళ్ళేద్దాం. ఇంకొంచెం ముందు, ఇంకో 4 రోజుల ముందు వచ్చి ఉంటే ఇదంతా కూడా వాటర్ రోడ్డు పై నుంచి. ఇంకా వింటర్లో అయితే కొన్ని ఏరియాస్లో కంప్లీట్గా షట్ డౌన్ అంట హైవే ఇది. ఇది చూడన్న ప్యూర్ స్టోన్ అన్న ఇది. ఓ అటు పక్కన కాలం ఉంది, చిన్న రివర్ ఉంది. వావ్, వస్తుందన్న ఇది అసలు అక్కడ కాలం ఉంది అటు సైడ్. అబ్బో ఎదురుగా చూడన్న ఎట్టున్నాయో, పూత పోసినట్టే ఉన్నాయి కదన్నా. ఇదిరా డేంజర్ అనేది వాళ్ళు. ఇది పైనుంచి డేంజర్, పైనుంచి కింద పడతా ఉంటాయి రాళ్ళు. ఇక్కడ లేదు రైట్, లేదు రైట్, ఇక్కడ కూడా ఏం లేదు. అటు కిందకి వెళ్తే అవుట్ అంతే. పాయింట్ ఆఫ్ నో రిటర్న్. పైనుంచి చాలా ఈజీగా రాళ్ళు వచ్చి కింద పడిపోతున్నాయి. వాళ్ళు పార్క్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు పోలీస్ అన్నమాట. వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు, రాళ్ళు తీసేసి పక్కన పెడతా ఉంటారు. అబ్బా, అరే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే చాలా మిస్ అయ్యేవాళ్ళం రా చూడు కదా, వెనక్కి తిరిగి వెళ్తే. ఇది అసలు కరెక్ట్ ట్రక్స్. ఇదిగో ఇక్కడ చూడు ఎలా ఉంది, అది చూడు స్టీప్ హైవే. ఇదిగో ఇక్కడ అర్థమైంది చూడు ఎందుకు డేంజరస్ హైవే అంటామో. ఇందాక నుంచి చూస్తున్నాం కదా, ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఏమీ లేదు. పక్కకి వెళ్తే వెళ్ళిపోయింది అంతే బండి. ఇంకా ఇదిగో ఎంత లోపలికి ఉందో చూడు. ఇదిగో ఇది మౌంటైన్.
కొంచెం ముందుకు వెళ్తే అది అక్కడ చూడు వ్యూ ఎలా ఉందో, ఆ కొండకి కింద అదిగో అదిగో కారులోనే కాదు, నడవడానికి వచ్చినప్పుడు కూడా ఇదిగో ఇక్కడ ఏమన్నా ఫీట్లు చేసామనుకో 1500 పిల్టీలు కొట్టి మొత్తం కిందకి వెళ్తాం, ఫ్రీ టికెట్. ఇదిగో ఇది చూడు, ఇది సేఫ్ స్పాట్, ఇది సేఫ్ స్పాట్. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళకూడదు. ఇదిగో ఇక్కడికి వెళ్ళి ఇట్టి అంటుంటారు కదా, అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. అదిగో అక్కడ ఒక రాయి రెడీగా ఉంది నాకు తెలిసి, అదిగదు అది వాడుతుంది ఎప్పుడో. ఆల్పైన్ లూప్ కార్లు చూడు ఎట్లా వస్తుందో. ఇది గ్రానైట్ అన్న, ఇదంతా గ్రానైట్. ఓకే, డెఫినెట్లీ. ఇదిగో ఇది చూడు, ఇదైతే కోర్లో ఉన్నాం మనం, చాలా జాగ్రత్తగా. ఇదిగో చూడు, ఈ రాయి అంతా కూడా కిందకి రాకుండా ఎట్ట చేశారు, నెట్ వేసేసారు చూడండి, సెక్యూరిటీ కోసం. ఇనుము స్టీల్ తోటి కట్టారు ఆ లేయర్ అంతా. ఇక్కడ ఒక స్పాట్ ఉంది, ఆపుతున్నావు అన్న. ఇక్కడ ఏముందన్న, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఒక చిన్న వాటర్ ఫాల్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఒక దగ్గర ఆపాము, ఈ లుక్ చూడు ఎలా ఉందో. ఇదిగో వాటర్ ఫాల్. అక్కడ ఇంకా వాటర్ ఫాల్ రెయిన్బో వస్తుంది. ఓహో వావ్, ఇదిగో ఇదిగో ఆ మౌంటైన్స్ దాటిన తర్వాత ఇక్కడ చిన్న ఊరు ఉంటుంది, దీని పేరు ఔరే. ఇప్పుడే ఫుడ్ తీసుకున్నాము. ఇక్కడి నుంచి బ్యాక్ మళ్ళీ మన హోటల్కి వెళ్తానికి 1 అవర్ పట్టింది. వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్తాం వ్యూ చూసుకుంటా. ఊరు భలే ఉంది, చిన్నగా మౌంటైన్స్ మధ్యలో. మొత్తం కొండల మధ్యలో. అయితే డేంజరస్ హైవే అనడానికి కారణాలు చెప్పాను కదా, పైనుంచి రాళ్ళు పడటం ఉండటం,
లేకపోతే కొండల్లోకి పడిపోవటం కార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే $1 మిలియన్ హైవే అని ఎందుకు అంటారంటే $1 మిలియన్ అంటే 8 కోట్లు. 1 కిలోమీటర్ కట్టడానికి 8 కోట్లు అయిందని చెప్పి ఒక రీజను. ఇంకో రీజన్ ఏమో ఇక్కడ దొరికే కొండల్లో సిల్వర్ ఉంటుంది, ఆ సిల్వర్ తీసుకెళ్ళి అమ్ముకుంటారు కాబట్టి ఆ పేరు అని. ఇక్కడ ఏదో చిన్న బ్యాంక్ ఉంది. చాలా చిన్నది ఊరు. బైకర్స్, జీపులు, ఏటీవీలు అంతా అదే. అది ఎలా ఉంది $1 మిలియన్ హైవే?